శ్రీనాథుడు ఏం చెబుతున్నాడు అంటే, శాంతిధారా జలంబుల జలక మార్చి, నీళ్లతో తప్పితే దేంతోనూ అభిషేకం చేయాల్సిన పని లేదయ్యా. అసలు నీళ్ల కంటే కూడా ముఖ్యమైనది అంటే మనస్సులో శాంతిగా ఉన్నావా నువ్వు ఉంటే శాంతి అనే ధారతో భగవంతుడికి అభిషేకం చేయమన్నారు. ఆలోచించండి, ఇప్పుడు అభిషేకం ఎక్కడ చేయాలో ఎలా చేయాలి. మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండి నమశివాయ నమశివాయ అంటున్నామంటే అభిషేకం చేస్తున్నట్టే. అలా అనడానికి మన మనస్సు ఒప్పదు. మనకు ఆశమ్మ భోషమ్మ ఆకాక ఈహీ అన్నీ కావాలి, ఆత్మస్థుతి పరనింద అన్నీ కావాలి, రాజకీయాలు పనికిమాలిన వ్యవహారాలు కావాలి. అవన్నీ కావాలంటే అభిషేకం అనేది ఒక అరగంటలోనో గంటలోనో అయిపోవాలి, ప్రక్రియలాగా. అక్కడ 2 కొబ్బరికాయలు కొట్టేసి మూసేస్తే అమ్మయ్య అయిపోయింది అని ఇక దాని ఫలితాన్ని గురించి మనం చర్చించుకుంటూ కూర్చుంటాం. ఇక్కడ అసలు ఈ ప్రక్రియ అంతా మానేసి మాట్లాడకుండా నోరు మూసుకుని వాళ్ళు లోపల నమశివాయ అంటే 100 అభిషేకాలు చేసిన దాంతో సమానం. 100 అభిషేకాలు. అదే చెబుతున్నాడు ఇక్కడ, శాంతిధారా జలంబుల జలక మార్చి. నీ మనస్సులో శాంతిగా ఉన్నావో ఆందోళన లేకుండా, ఏ మనస్సులో సంతృప్తి శాంతి ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. శివుడైనా విష్ణువైనా అతను అక్కడ ఉంటాడు. మనం అందరం మనస్సులో శాంతిగా సంతృప్తిగా ఉంటే సమాజం ఎంత సంక్షోభంలో ఉంటుందండి అసలు. శాంతిధారా జలంబుల జలక మార్చి, భవుని పూజించే భావ పుష్పముల భక్తి. అక్కడ పుష్పాలు పెట్టేట గుణనిధి కుబేర రూపంలో. ఏ పుష్పాలు పెట్టేట? ఆలోచన అనే పుష్పం పెట్టేట. ఆశ్చర్యకరమైన విషయం ఇది. భావ పుష్పాలు. శివుడికి ఆ పువ్వు ఇష్టమా ఈ పువ్వు ఇష్టమా అని మనం ఆలోచిస్తాం. అసలు ఏ పువ్వు ఇష్టమని ఆలోచించకంటే పొరపాటున మొగల పువ్వు పెడతావేమో అని ఎంత జాగ్రత్త తీసుకుంటామో, కొంపలు అంటుకుపోయినట్టు. కానీ మొగల పువ్వుని ఆయన ఎందుకు వ్యతిరేకించాడనే విషయం మనం పట్టించుకోవడం చాలా తెలివైన వాళ్ళం. మనం అబద్ధం ఆడొద్దు అనే కథ పక్కకి వెళ్ళిపోయింది. మొగల పువ్వు పెట్టద్దు, ఆవు ముఖం చూడొద్దు, ఈ 2 మిగిలే మనకి. ఆవుకి ఎందుగా శిక్ష వేశారు, మొగలు పువ్వుకి ఎందుగా శిక్ష వేశారు అంటే అబద్ధం ఆడినందుకు. అంటే మనం జీవితంలో పాటించాల్సింది అబద్ధం ఆడకుండా ఉండడమా, వారి మొహం వీరి మొహం చూడకుండా ఉండడమా? ఈ భౌతిక ప్రక్రియకి మనం ప్రాధాన్యం ఇస్తామండి. ఆధ్యాత్మికత వెనకాల ఉండే చైతన్యాన్ని వదిలేస్తాం. చాలా తెలివిగా చేస్తాం. ఇది అజ్ఞానం అనుకో దయచేసి. చాలా కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. సుఖంగా ఎగ్గొట్టేస్తాయి, ఎందుకంటే అది మనకి ఇష్టం లేదు. ఆలోచనలనే పుష్పాలతో భగవంతుడిని పూజించడం అంటే ఏమిటండి? ఆలోచనలు ఆయన పాదపద్మాల దగ్గర పెట్టడం. పువ్వులు ఎక్కడ పెడతాం మనం? భగవంతుడి పాదాల దగ్గర పెడతాం. మన ఆలోచనలన్నీ ఆయన పాదాల మీద ఉండాలి. వేరే విషయం ఏది ఆలోచించొద్దు. దీపం పెట్టినా సరే, పూజ చేసినా సరే, ధ్యానం చేసినా సరే, పారాయణ చేసినా సరే, ఆలోచనను ఆయనకి సమర్పించాలి అంటే ఆలోచించకుండా ఉండాలి. ఆలోచన ఆపడం చాలా కష్టం అంటాం. నిజమే, చాలా కష్టం. ఆలోచన ఆపడం చాలా కష్టం, ఎందుకంటే ఆలోచనే మనం. మనస్సు ఎప్పుడు చిన్నపిల్లాడు లాంటిది. చిన్నపిల్లాడు అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, వాడిని కట్టేయాలంటే చాలా ఇబ్బంది. ఓ చోట ఉండమంటే ఉండడు. పైగా ఏదైనా కొంచెం ప్రమాదం ఉందని ఆ గదిలోకి వెళ్ళొద్దాను అనుకో, మనం లేకుండా చూసి ఆ గదిలోకే పెడతారు. ఒకవేళ వాడు ఎక్కడికైనా వెళ్ళకూడదంటే ఆ విషయం వాడికి చెప్పకుండా మనం జాగ్రత్త పడడం మంచిది. చెప్పామంటే వాడు ఏదో సమయంలో వెళ్ళిపోతాడు. చిన్నపిల్లాడి తత్వం. మన మనస్సు అంతే. ఎన్ని ఏళ్ళు వచ్చినా అంతే, 80 ఏళ్ళు వచ్చినా అంతే, చిన్నపిల్లాడిగానే ఆలోచిస్తాడు. చిన్నపిల్లాడు ఆడుకుంటాడు, బొమ్మలు కావాలి, తప్పదు. వాడికి ప్రమాదం జరగకుండా ఉండాలి, మంచి కాలక్షేపం ఉండాలంటే మనం ఏం చేస్తాం? వాడికి నచ్చే బొమ్మల్లోనే ప్రమాదం కాని బొమ్మల్ని కొన్ని ఎంపిక చేసి వాడి దగ్గర ఇచ్చి కాసేపు ఆడించి వాడిని ఆడుకోమని చెబుతాం. అలాగ మన మనస్సును కూడా కాస్త దాని పద్ధతిలో పెట్టాలి అంటే దానికి ఎలాగో ఏదో ఒకటి ఆలోచించక తప్పదు. కాబట్టి దిక్కుమాలిన మనస్సా, ఎందుకు అనవసరమైన విషయాలు ఆలోచిస్తావు? నమశివాయ నమశివాయ అని ఓ తాడు ఇస్తున్నాడు నీకు, ఓ బొమ్మ, దాంతో ఆడుకో దాంతో ఆడుకో దాంతో ఆడుకో అని ఎప్పటికప్పుడు ఆ మనస్సును మనం గమనిస్తూ పక్కకి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ నమశివాయ, పక్కకి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ నమశివాయ అని వెనక్కి లాక్కొచ్చి ఆ పంచాక్షర మంత్రాన్ని బాగా అలవాటు చేస్తే అది భావపుష్పాలతో భగవంతుడికి చేసే ఆరాధన. నిరంతర స్మరణ, నిరంతర స్మరణ, దాన్ని మించింది లేదండి. మీరు చేసి చూడండి. నిరంతర స్మరణ అనేది వీలైనంతసేపు చేసి చూడండి. అనుకోకుండా శుభాలు జరుగుతాయి, అశుభాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. మీరు ఏం ప్రయత్నం చేయక్కర్లేదు, ఏ ఆందోళన అవసరం లేదు. అసలు అది మన దగ్గరికి రాదు. అసలు ఆ సమస్య మన దగ్గరికి రాదు. శివుడు ఉన్న చోటికి సమస్యలు రావు. ఎందుకంటే ఆయన 3వ కంటితో చూస్తాడు, మనం 2 కళ్ళతోనే చూస్తాం. 3వ కంటితో చూస్తే భస్మం అయిపోతుంది. ఆ శివుణ్ణి మన దగ్గర పెట్టుకోవడానికి చాలా సులభమైన ఉపాయం ఏమిటి అంటే ఈ మనస్మరణ. కొంచెం జటిలమైన ఉపాయం ఏమిటి అంటే మొత్తం గుళ్ళు గోపురాలు తిరుగుతూ కూర్చోవడం, అందులో మళ్ళీ పుణ్యక్షేత్రాలు, మళ్ళీ ప్రాధాన్యాలు, కాశీకి పుణ్యం వేరు, శ్రీశైలం పుణ్యం వేరు, లెక్కలేస్తూ కూర్చోవడం. ఈ లెక్కలు ఎప్పటికీ తెమలవు. పైగా ఈ లెక్కలో చాలా అహంకారాలు ఉంటాయి. నేను ఏటా కాశీ పెడతానంటాడు. ఎందుకు? ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళడానికి దీనికి తేడా ఏం లేదు. ఎందుకు ఏటా కాశీ వెళ్ళడం? పని లేక? చేసే పనే లేదనమాట. చేసిన మంచి పని ఒక్కటి చెప్పడు, దాన ధర్మాలు చెప్పడు, ఏటా కాశీ పెడతా. ఎందుకు? కాశీ వెళ్ళినా ఇక్కడ ఇంటికి వచ్చినా కసురుకోవడం మానలేదు. ఇక్కడ మామూలే. పైగా కాశీ పెడుతుంటే అడ్డం వచ్చామంటాం.
అసలు వెళ్ళడం ఎందుకు, 9 రోజులు ఉండడం ఎందుకు, వెళ్ళాక మానుకోవలసింది ఈ ప్రక్రియ ఏది అసలు మనం ఆలోచించాం. వెళ్ళడమే గొప్ప మనకి. ఇదే అజ్ఞానం అంటే, ఇదే చేతస్థం అంటే ఇదే. 9 రోజులు ఉన్నాము అంటే ఖచ్చితంగా ఏం చేయాలో శంకరాచార్య వేదాంత రెండుమలో చెబుతారు. షణ్నిఖత్యా త్రయం హిత్వా ద్వయం హిత్వా అఖిలాతికం ఏకం బుద్ధ్వా అశ్నుతే మోక్షం ఇది వేదాంతరిండిమఖ. 6 రోజుల్లో అరిషడ్ వర్గాలు వదిలేయమని చెప్పారు. కామక్రోధ లోభమోహ మతమాశ్చర్యాలు 6 రోజుల్లో వదలగలవా, 6 జన్మల్లో వదలగలవా, ప్రయత్నం చేయి. 6 అంకెకి అర్థం అది. ఆ పైన 3 అంటే త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు. ఈ 6 శత్రువుల్ని 6 గుణాలని వదిలేయగలిగితే 9 రోజులు లెక్క. అది 9 రోజులు పడుతుందా, 9 నెలలు పడుతుందా, 9 జన్మలు పడుతుందా అంటే శివుడికి తెలియదు, మనకేం తెలుస్తుంది. ఇది 9 రోజుల వ్యవహారం. 9 అంటే అర్థం అది స్పష్టంగా చెప్పారు. షణ్నిఖత్య, ముందు 6 సంహరించు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఎక్కడెక్కడ వస్తున్నాయో గమనించుకో. వచ్చిన ఆలోచనలు వచ్చినట్టే తుంచేయి, ఏదొచ్చినా సరే. దాన్ని ఎదగనీయకు, పెరగనీయకు. బలవంతంగా అడ్డుకోవాల్సిన పనిలే, పట్టించుకోకుండా ఉంటే చాలు. ఆలోచనలు ఎప్పుడూ అతిథులు లాంటివి, పట్టించుకుంటే ఉంటాయి, పట్టించుకోకపోతే వెంటనే వెళ్ళిపోతాయి. మన ఇంటికి చుట్టాలు వచ్చారు, పట్టించుకుంటే 4 రోజులు ఉంటారు. మొదటి రోజు కాఫీ ఇచ్చిన తర్వాత పట్టించుకోకపోతే సాయంత్రం వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ఆలోచనలు భగవంతుడి ముందు పెట్టడం అంటే ఆలోచన లేకుండా చేసుకోవడం. భావపుష్పముల భక్తి, ఆలోచనే లేకుండా చేసుకోవడం. అలా చేసేట ఎలా చేయగలిగట్ట చివరి పాదంలో చెబుతున్నాడు. అతి విశుద్ధ మనోవృత్తి యజ్ఞదత్తి. చిత్తశుద్ధి కారణంగా ఈ పని చేయగలిగాడు. విశుద్ధ మనోవృత్తి అంటే అర్థం అది. చిత్తశుద్ధి కారణంగా ఈ పని చేయగలిగాడు. మనం ఈ దీపాల వల్ల, స్నానాల వల్ల, పూజల వల్ల, యాత్రల వల్ల, తీర్థాల వల్ల మనం ఎక్కువలో ఎక్కువ పొందగలిగే ప్రయోజనం ఏమిటంటే చిత్తశుద్ధి. మోక్షం మాత్రం రాదు. మనం అనుకుంటాం చిత్తశుద్ధి అంటే మంచి ఆలోచనలు ఉండడం, మంచి ఆలోచనలు ఉండడం కాదు. ఏ ఆలోచన లేకపోవడం చిత్తశుద్ధి. శుద్ధి అంటే మొత్తం ఖాళీ. చిత్తశుద్ధి అంటే చిత్తాన్ని ఖాళీ చేయడం. ఎందుకంటే మనం చేసినటువంటి ప్రతి పనిని మనం జ్ఞాపకం రూపంలో మనసులో పెట్టుకుంటూ ఉంటామండి. మనం ఆలోచించినప్పుడు తర్క వితర్కాలు చేస్తామే, అవును కాదు అంటూ, అప్పుడు అది మనస్సు. ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకొని ఒక నిశ్చయానికి వస్తామే, అప్పుడు దాని పేరు బుద్ధి. ఒకే పదార్థం, పేరు మారుతుంది. పెళ్లి కాకముందు కన్య అంటాం, పెళ్ళి అయితే ముత్తైదువ అంటంలో ఆవిడే. మనిషి మారలేదు, స్థితి మారింది. ఎందుకని పేరు మార్చామా లేదా? గంగానదిని పైన ఉంటే మందాకిని అన్నావు, భూలోకానికి వస్తే భాగీరథి అన్నావు, పాతాళానికి వెడితే భోగవతి అన్నావు. గంగానదిగా ఆవిడ పవిత్రత మారలేదు, రూపం మారలేదు, స్థానాన్ని బట్టి మారింది. ఇది అంతే. ఆలోచనలు అవునా కాదా, మంచిగా చెడ్డ అని తర్కిస్తున్నప్పుడు దాని పేరు మనస్సు. ఒక నిశ్చయానికి వచ్చాక దాని పేరు బుద్ధి. దాన్ని ఆ చేసిన పనిని వదిలేయకుండా మళ్ళీ లోపల కుక్కుతూ ఉంటామే, దాన్ని లోపల పెట్టుకుని ఎవరన్నా రాగానే ఇందాక ఏం జరిగిందో తెలుసా, ఇదే పెద్ద పెంట. ఇప్పుడు తెలవాల్సిన అవసరం లేదు, ఆయన మనం అడగలేదు ఆ విషయం. ఎందుకంటే మనం గొప్ప చెప్పాలి అక్కడ. అదే అవమానం జరిగితే చెప్పం, ఎవడో వచ్చి గోమ్మే కొడితే చెప్పం. అంచేత చిత్తశుద్ధి అంటే మొత్తం చిత్తంలో ఆలోచనలన్నీ బయట పెట్టేయడం, తీసేయడం. అంతేగాని మళ్ళీ మంచి ఆలోచనలు ఉండడం కాదు. ఈ యాజ్ఞదత్తి కుబేరుడుగా ఉన్నవాడు అన్ని ఆలోచనల్ని బయట పెట్టేశాడు. అంచేత శివ పూజలో మనం భగవత్ పూజలో పాటించవలసింది ఏమిటంటే ఈ చిత్తశుద్ధి. అన్ని ఆలోచనలు పక్కన పెట్టేసి భగవత్ పూజ చేయాలి. ఏదో మనసులో పెట్టుకుని బాధపడుతూ ఇది అవుతుందో అవదో, నేను కుడివైపు దీపం పెట్టా, ఎడమవైపు దీపం పెట్టా, శుక్రవారం తీసేసాను, పొరపాటుని నిర్మాల్యం కొంపలంటూ. అమ్మవారంత రాక్షస నాకు అర్థం కాదు. కక్ష కడుతుందా ఆవిడ? శుక్రవారం తీసావు చంపేస్తానని చెబుతుందా? దాన్ని అన్ని శంకలు పెట్టుకుంటా ఉండే మనం మనసులో. మంగళవారమా, శుక్రవారమా, సతంతువా, వితంతువా, ఎన్ని గొడవలో ఇవన్నీ పెట్టుకుంటాం. అసలు అందుకని ఆ నిర్మాల్యం ఎందుకు, పూజ ఏమిటి అని ఆలోచించి చేయి. మనం నిన్నటి పూజ చేసిన నిర్మాల్యం తీసేస్తే కానీ దేవుడి విగ్రహం కనపడదు కదా. మన అందరికీ తెలుసు. దేవుడికి పూజ చేశామండి, 4 పువ్వులు ఆకులు వేసామండి, ఆ విగ్రహం కాస్త కప్పినట్టుగా అయిపోయిందండి, అది నిర్మాల్యం అంటాం మనం. మర్నాడు పొద్దున్న అవి తీసేస్తే కానీ దేవుడు కనపడ్డు కదా. అంచేత నిర్మాల్యం తీస్తే కానీ దేవుడు కనపడ్డు. అంటే నిర్మాల్యం అంటే ఏమిటి? నిన్నటి జ్ఞాపకాలు తొలగిపోతే కానీ ఆత్మలో ఉండే శివలింగం కూడా కనపడదు. ఆ నిన్నటి జ్ఞాపకాలే నిర్మాల్యం. నిన్న చేసిన పూజే నిర్మాల్యం, నిన్నటి జ్ఞాపకాలే నిర్మాల్యం. గుండెల్లో ఉండేటువంటి, హృదయంలో ఉండే శివుడు ఉన్నాడే, ఆయన శివలింగమే. ఆయనకి మనం ఆలోచనతో పూజ చేయాలి. అంటే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచన, నిన్నటి జ్ఞాపకాలు తీసేయి. ఆ జ్ఞాపకాలను ఎంత తొలగించుకోగలిగితే భగవత్ సాక్షాత్కారం అంత